ఉత్తరాంధ్ర అంటే వెనుకబడిన ప్రాంతం కాదు, రాష్ట్రానికే వెన్నెముక అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ వేళ 4000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు వచ్చినా తమ క్రెడిట్గా చెప్పుకోవడం జగన్కు అలవాటుగా మారిందంటున్న హోంమంత్రి అనితతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రావడంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం పోలీస్ యంత్రాంగం కూడా అణువణువును గాలిస్తూ సమగ్ర నిఘా అనేది ఏర్పాటు చేస్తుంది. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మనతో హోంమంత్రి అనిత ఉన్నారు. ఆవిడకి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఈ ప్రారంభోత్సవ ఘట్టానికి సంబంధించి భద్రతా పరంగా ఎలాంటి చర్యలు చేపట్టారు, ఏంటి? యాక్చువల్గా యాజ్ పర్ పిఎంఓ ఇన్స్ట్రక్షన్, అట్ ద సేమ్ టైం మనకి ఒక ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఎటువంటి భద్రతా చర్యలు అయితే తీసుకుంటారో అవన్నీ కూడా ఎక్కడ కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఇంచ్ టు ఇంచ్ ఈరోజు భద్రతా చర్యల్లో భాగంగా మేమందరం కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా సుమారు 4000 మంది ఈరోజు పోలీసులను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. వీటితో పాటు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఎవ్రీవేర్ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి, అంటే ఇటు మనకి జనాలు కూడా చాలామంది ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఒక ఆశాకిరణం అనుకోవాలి. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకి ఆశలకి రెక్కలు వచ్చాయన్న విధంగా ఈరోజు ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి గౌరవ ప్రధానమంత్రి గారు వస్తుంటే చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి ఈరోజు సిద్ధపడ్డారు. కాబట్టి ప్రజలు చాలా పెద్ద ఎత్తున సుమారుగా 3 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున వాళ్ళందరూ వచ్చేదానికి వెహికల్స్ కూడా ఎక్కడ కూడా హైవే మీద జామ్ అవ్వకుండా వాళ్ళు ఇన్ టైంలో రావాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇళ్ళకి కూడా సేఫ్గా వెళ్ళాలి. ఇది ఒక టాస్క్ అయితే ఇక్కడ భద్రతా చర్యలు కూడా ఒక టాస్క్. ఈ రెండింటిని కూడా సపరేట్గా తీసుకొని ఈరోజు ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ ఎక్కడ కూడా ప్రజలకి అనుగుణంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత కూడా తీసుకుంది. దీనికి ప్రత్యేకంగా డీజీపీ గారు అందరూ కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇన్విజిబుల్ పోలీసింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం కానీ ఇతర అంశాలు ఎలా చూస్తున్నాం? డ్రోన్స్ పెట్టుకున్నాం. పార్కింగ్ ఏరియాస్ అంతా కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసుని రోడ్డు మీద నుంచోబెట్టేదానికన్నా డైరెక్ట్ పోలీసింగ్ కూడా ఇండైరెక్ట్ ఇన్విజిబుల్ పోలీసింగ్కి మేము హై ప్రయారిటీ ఇచ్చి ఈరోజు తీసుకుంటున్నాం. ఎక్కడదక్కడ భద్రతా ఏర్పాట్లు కానీ ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయం ఇది తాము చేసిన ఘనత అని చెప్పుకోవడానికి ఎలా చూస్తారు, ఏంటి? అంటే ఏ రకంగా క్రెడిట్ చోరీ చూస్తారు? నేను ఒకటే మాట్లాడుతున్నా. మనకి 2015-16 మధ్యలో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఆయన కంపల్సరీగా ఇక్కడ ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రావాలి అని భోగాపురం ప్లేస్ ఐడెంటిఫై చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాని మీద జీవో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దానికి కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత జిఎంఆర్కి అప్పచెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రారంభోత్సవం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎలా ఉందంటే దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. కావాలంటే ఈ 2 రోజుల్లో విపరీతంగా సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్ బస్సు వస్తుందా, నేనే కోర్టుకు వెళ్తాను, ఇది నాపిస్తానని పరగలబాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఎయిర్పోర్ట్ అంతా నా వల్లే వచ్చిందని చెప్పుకొని తిరుగుతాడు? సిగ్గుందా అసలు? కనీసం మాట్లాడుకోవడానికి కూడా అర్థం పర్థం ఉందా? అంటే ఈ రకంగా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న మమ్మల్ని అంటున్నారు, కానీ యాక్చువల్గా అనకూడదు. కానీ ఏదో కొన్ని అంట కరెక్ట్గా రెడీగా ఉంటారనమాట ఆ క్రెడిట్ మాది అని చెప్పుకునేదానికి. అంటే ఆ రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా బిహేవ్ చేయటం నిజంగా అతని తాలూకా సైకోయిజానికి ఒక పరాకాష్ట. ఉత్తరాంధ్ర అంటే వెనకబడిన ప్రాంతం అనే ఒక నానుడు ఉంది. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి వల్ల ఆ పేరు పోతుందంటారా? గ్యారంటీ పోతుందండి. నేను చాలా సందర్భాల్లో ఉన్నాను. ఉత్తరాంధ్ర అనేది వెనుకబడిన జిల్లాలు కాదండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుముక కాబోయే జిల్లాలు ఈరోజు ఇవన్నీ కూడా వెన్నుముక జిల్లాలు ఈరోజు. ఎందుకంటే ఒక పక్క నుంచి ఐటీ కంపెనీస్, గూగుల్ లాంటి కంపెనీస్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్, అదేవిధంగా ఈరోజు ఎయిర్పోర్ట్, అటువైపు మనకి ఉత్తరాంధ్ర ముఖద్వారైన పాయకరావుపేట దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్సిలార్ మెటల్ దగ్గర నుంచి స్టీల్ ఫ్యాక్టరీ, ఇవన్నీ చూసుకుంటా ఉంటే నిజంగా రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రజలు వేరే దగ్గరికి వెళ్ళి వలసలు వెళ్ళి పని చేసుకోవడం కాదు, వేరే ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకు వచ్చి వలసలు వచ్చి ఇక్కడ పని చేసుకునే పరిస్థితులు ఈరోజు ఉత్తరాంధ్రలో కల్పించినందుకు ప్రత్యేకంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ. ఇది భోగాపురం విమానాశ్రయ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి హోంమంత్రి అనిత స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎంతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి.